హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక హర్ష ఫోటోని చూసుకుంటూ సంతోషపడుతుంటే ఇంతలో రమాదేవి చూసి హర్ష ఏంటి ఫోటోని చూసి చాలా సంతోషపడిపోతున్నాడు. అయినా ఫోటోని చూసి అంతలా ఎందుకు సంతోషపడుతున్నాడు? హర్షకి నాతో ఫోటో దిగడమే ఇష్టం ఉండదు. నేను తన దగ్గరికి వెళ్తే అయిష్టంగా బయటికి వెళ్తాడు. అసలు హర్ష ఎవరి ఫోటో చూస్తున్నాడు అనుకుంటూ రమాదేవి ఇక హర్ష దగ్గరికి రాగానే హర్ష టెన్షన్ పడుతూ ఫోటోను దాచిపెడుతుంటే, హర్ష ఎవరి ఫోటో చూస్తున్నావు, ఒకసారి నాకు ఇవ్వు, ఆ ఫోటోను చూసి నేను కూడా చాలా సంతోషపడిపోతాను. అంటే అది రమా మన పిల్లల ఫొటోస్ చూస్తున్నాను. అవునా హర్ష, ఆ ఫొటోస్ ఏదో మన పిల్లలదే కదా, చూస్తాను నీటివ్వు. చూస్తా అంటే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు హర్ష? ఇక హర్ష టెన్షన్ పడుతూ, అంటే రమా నీకు చూపెట్టాల్సిన అవసరం లేదు, ఇది నా పర్సనల్. ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గర పర్సనల్ ఏముంటుంది? మర్యాదగా ఫోటోలు చూపెడతావా లేకపోతే లాక్కొని చూడమంటావా అనుకుంటూ రమాదేవి కోపంతో ఇక హర్ష చేతిలో ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి హర్ష, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలున్న విషయం నా దగ్గర ఎందుకు దాచా? అయినా నువ్వు చంద్రికను పెళ్లి చేసుకున్నావు. చంద్రికకు పిల్లలు పుట్టరని గొడ్రాలని తెలుసు. మరి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఎవరు? నిజం చెప్పు హర్ష, లేకపోతే నీ కళ్ళ ముందటనే పాయిజన్ తాగి చనిపోతాను. అంటే అది రామా, నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను. చంద్రికకు పుట్టిన పిల్లలే కవలలు. ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చంద్రిక, నన్నే మోసం చేస్తావా? నీకు ఆడపిల్లలున్న విషయాన్ని నా దగ్గరనే దాస్తావా? నీకు పిల్లలు పుట్టే యోగ్యత లేదని లేనిపోని మాటలు చెప్పావు. చంద్రిక, నిన్ను వదిలిపెట్టనే, నీ అంతు చూస్తాను అనుకుంటూ రమాదేవి వెళ్తుంటే ఇక హర్ష అడ్డుగా వచ్చి, చూడు రమా, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నా ఇద్దరు బిడ్డలు ఎక్కడున్నారో కూడా ఇప్పుడు నాకు తెలీదు. నీకు కూడా తెలుసు కదా రామా, మర్చిపోయావా? చంద్రికకు యాక్సిడెంట్ కారణంగా అన్ని విషయాలు మర్చిపోయింది. చివరికి తనకు పిల్లలు పుట్టారో లేదో కూడా తనకు తెలియదు. ఈ విషయం కనుక మళ్ళీ నువ్వు చంద్రికకు చెప్పావనుకో, తన పిల్లల గురించి ఆలోచిస్తుంది. నా మాట విని ఈ విషయాన్ని ఆ చంద్రికకు చెప్పకు, నీకు దండం పెడతాను రమా. ఇక రమాదేవి మనసులో, అమ్మయ్య, హర్ష చెప్పేది కూడా నిజమే. ఇప్పుడు గనక నేను చంద్రిక దగ్గరికి వెళ్ళి నీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన విషయం చెప్తే ఇక ఆస్తి కూడా తనకు కూడా తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ విషయాన్ని రహస్యంగా దాచాలి. అప్పుడే కదా ఈ ఆస్తిని నేనే అనుభవించేది. సరే హర్ష, నీ మాటను నేనెందుకు తీసేస్తాను? ఈ విషయాన్ని దానికి చెప్పనులే. ఇంకో విషయం చెప్పాలి హర్ష. నువ్వు గనక చంద్రితో మాట్లాడినట్టు తెలిసినా, తనతో చనువుగా ఉన్నా, ఫొటోస్ దిగినా ఏం చేస్తానో నీకు తెలుసు కదా హర్ష. ఈ ఫొటోస్ డైరెక్ట్ చంద్రికకే చూపెడతాను. అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు హర్ష. సరే రమా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇటు ఏమో హర్ష అన్న మాటలు విని, అంటే నాకు ఇద్దరు బిడ్డలున్నారా? నాకు యాక్సిడెంట్ కావడం వల్ల నా పిల్లల్ని నేను మర్చిపోయానా? నా ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలీదు. ఇప్పుడు ఎలాగైనా సరే అయ్యగారితో మాట్లాడాలి. నా పిల్లల దగ్గరికి నేను వెళ్ళాలి. ఇన్ని రోజులు నాకు ఎవ్వరూ లేరని బాధపడ్డాను. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారన్న విషయం తెలిసింది అనుకుంటూ చంద్రిక బాధపడుతూ ఇక హర్ష దగ్గరికి వచ్చి, అయ్యగారు మీకు దండం పెడతాను, నా పిల్లలు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి. నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నా బిడ్డలతో కలిసి ఉంటాను అని అంటుంటే ఇక హర్ష ఏడుస్తూ, చంద్రిక, ఏం చెప్పమంటా? మన పిల్లలు ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారండి? నా పిల్లలు లేరని ఎంత సులువుగా చెప్తున్నారు. కనీసం మీకైనా ఇంత బాధ, జాలి, దయ, కనికరం లేకుండా ఎన్ని రోజులు ఎలా ఉన్నారండి? చంద్రిక, నీకేదైనా అవుతుందేమోననే బాధతో ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను. ఇక రమాదేవి కోపంతో, ఏంటే, ఏమనుకుంటున్నావే? నా హర్షను పట్టుకొని పిల్లలు లేరని ఎందుకు అడుగుతున్నావు? నీ పిల్లల గురించి నీకు తెలియదు కానీ నా హర్షను ఎందుకు అడుగుతున్నావే? ఇక చంద్రిక కోపంతో, అమ్మగారు, నన్నేమైనా అనండి, పడతాను. నా పిల్లల గురించి ఏమైనా తీశారో ఈ చేతితోనే నీ చెంప పళ్ళు రాలగొడతాను. ఏంటి చంద్రిక, నోరు బాగా లేస్తుంది? నన్ను చూడగానే భయంతో గజగజ వణికేదానివి, అలాంటిది ఇప్పుడు పౌరుషంతో తెగ మాట్లాడుతున్నా?
మాట్లాడతాను రమాదేవి. నీకు ఈ ఇంట్లో ఆస్తి వాటా ఎంతుందో సమానంగా నాకు కూడా ఉంది. అయినా ఇంట్లో నుంచి నేనెందుకు వెళ్తాను? హర్షయ్య గారు నాకు కూడా భర్తే, అర్థమైందా? ఇన్ని రోజులు నేను మౌనంగా భరిస్తూ వచ్చాను. ఇక నేను భరించే ప్రసక్తే లేదు. ఇక ఇంట్లో వాళ్ళందరికీ అన్ని విషయాలు చెప్తాను. హర్షయ్య గారు నా భర్త అని. ఏం చేస్తావో చేసుకో రమాదేవి. నువ్వు నన్ను ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొడతావో నేను కూడా చూస్తాను. రమాదేవి, నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలనే ఆలోచన వచ్చిందో ఈ చేతులతో నిన్ను కూడా మెడపట్టి బయటికి గెంటేస్తాను. ఈ ఆస్తిలో వాటా హక్కు నీకెంతుందో నాకు కూడా హక్కుంది. ఇక రమాదేవి మనసులో, ఇదేంటి ఈ చంద్రిక నన్ను చూసి భయపడేది, ఇప్పుడేమో ధైర్యంగా మాట్లాడుతుంది. తన పిల్లలు గనుక బ్రతికే ఉన్నారని తెలిస్తే ఇక శాశ్వతంగా ఈ ఇంట్లోనే తిష్టవేస్తుంది. ఇక వాట కూడా అడుగుతుంది. ఆ తర్వాత చంద్రికకు హర్ష భర్త అని అందరికీ తెలిస్తే నా పరువు ప్రతిష్ట అంతా పోతుంది. అందుకని నువ్విలా తిరుగుతావని తెలిసే నీ పిల్లల్ని ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేశానే. పాపం నీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో కూడా నీకు తెలీదే. ఇంకో విషయం తెలుసా? యాక్సిడెంట్ చేపించింది కూడా నేనే, కానీ జస్ట్ మిస్లో తప్పించుకున్నావు. ఇన్ని రోజులు నీకు పిల్లలు లేరని భ్రమలో ఉన్నావు. ఇప్పుడు ఈ హర్ష వల్ల అన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు నా మీద ఎగబడుతున్నావు కదా. ఇక నిన్ను ఎలా వంచాలో నాకు బాగా తెలిసే. అనుకుంటూ రమాదేవి వెళ్ళిపోగానే చంద్రిక ఏడుస్తుంటే హర్ష వచ్చి, చంద్రిక ఊరుకో. నేను చేసిన పొరపాటు వల్ల మన పిల్లలు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఇన్ని రోజులు నీకు చెప్పకుండా రహస్యంగా ఉంచాను. నన్ను క్షమించు చంద్రిక. ఎందుకండి ఇన్ని రోజులు చెప్పకుండా ఈ రహస్యాన్ని దాచారు? ఇన్ని రోజులు మీరే నా ప్రాణం అనుకుని ఈ ఇంట్లోనే ఉన్నాను. అమ్మగారు చిత్రహింసలు పెట్టినా సరే మీ గురించి ఈ ఇంట్లో ఉన్నాను. అలాంటిది మీరు నా దగ్గర ఎందుకు రహస్యాన్ని దాచారు అయ్యగారు? ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఊరుకో చంద్రిక, ఏం బాధపడకు, నీకు తోడుగా నేనున్నాను. ఇంతలో రోజా చూసి, ఇదేంటి మామయ్య గారు చంద్రికను పట్టుకుని ఓదార్స్తున్నాడు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటేనే కదా మామయ్య గారు చంద్రికను పట్టుకుంటారు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మామయ్య గారేమో ఆ పని మనిషిని పట్టుకొని ఓదార్చడం ఏంటి? మళ్ళీ అత్తయ్య గారికి ఏదో కొరియర్ వస్తే ఆ ఫొటోస్ని చూసి చాలా టెన్షన్ పడిపోతుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్య గారికి చెప్తాను. అసలు మామయ్య గారు చంద్రికావిడని పట్టుకొని ఎందుకు ఓదారుస్తున్నాడని అనుకుంటూ రోజా కోపంతో ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు విషయం తెలుసా అత్తయ్య? మామయ్య గారేమో ఆ చంద్రికను పట్టుకొని ఓదారుస్తున్నాడు. అయినా నేను అలాంటి సీన్లు చూడలేకపోతున్నాను అత్తయ్య. మీరు వెంటనే చంద్రికకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి అత్తయ్య. ఇంకోసారి మామయ్య గారి జోలికి కూడా వెళ్ళదు. అవునత్తయ్య, అయినా మామయ్య గారు చంద్రికావిడ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ, అంటే అది రోజా ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇంట్లో పనిచేస్తుంది కదా. మీ మామయ్య గారు ఆ చంద్రికను ఒక చెల్లిలా భావిస్తాడు. అందుకే ఆ చంద్రిక ఏడుస్తుంటే మీ మామయ్య చూడలేకపోయాడు. అత్తయ్య గారు, మీరు చెప్పేవన్నీ నిజాలేనా? అసలు మీరు చెప్పేది నాకు నిజంలాగా అనిపించట్లేదే. ఏంటి రోజా, నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు? అంటే నేను చెప్పేవన్నీ నిజాలు కాదా, అబద్ధాలా? అంటే అది అత్తయ్య, మీరు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, అందుకే అలా అడిగాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అత్తయ్య. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.